నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నందమూరి బాలకృష్ణ గారికి షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? సర్జరీ అంటున్నారు. అసలు సర్జరీ చేశారా లేదా? అసలు షూటింగ్ లో ఎటువంటి ప్రమాదం జరిగింది అనేసి అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ వీళ్ళంతా కూడా ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ షూట్ లో పాల్గొవాలంటూ కూడా ట్వీట్స్ చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది షూటింగ్ లో క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత బాలయ్య గారి వీరాభిమాని అనంతపురం జగన్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అన్ని కూడా క్లియర్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జగన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే బాలయ్య గారికి ఏదో చిన్న ప్రమాదం జరిగింది అని సోషల్ మీడియాలో వార్త రాగానే మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా. అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో అవును. మీకు అప్డేట్ కొంచెం తెలిసే ఉంటది కదా, మీరు మినిట్ టు మినిట్ అన్ని ఫాలో అవుతుంటారు. సో వాళ్ళ అవును. టీమ్స్ తో కూడా కొంచెం టచ్ లో ఉంటారు. సో అసలు అవును. ప్రమాదం ఏం జరిగింది? షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? షూటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు? యాక్చువల్ గా ఇవాళ అంటే లాస్ట్ వీక్ నుంచి కాకినాడ పోర్ట్ లో షూటింగ్ జరుగుతా ఉందండి. బాలకృష్ణ ఓకే. ఎన్బికే 111 గోపిచంద్ మల్లేని డైరెక్టర్. అంటే మన మంచు మనోజ్ బాలయ్య గారి కాంబినేషన్ లో మొన్నటి వరకు జరిగాయి, నిన్నటి వరకు. ఓకే. అలాగే ఇవాళ మన కేజీఎఫ్ లో గరుడ విలన్ రామ్, ఆయన సన్నివేశాలు బాలకృష్ణ గారితో టీమ్ తో జరుగుతూ ఉన్నాయి. ఫైట్ సీక్వెన్స్ ఇవాళ ఉంది. ఓకే. బట్ కాకపోతే ఈయన బాలకృష్ణ గారు ఎప్పుడు కొద్దిగా రియాలిటీకి దగ్గరగా డూప్ లేకోకుండా చాలా సార్లు ఆయన చేస్తూ ఉంటారు. మేము చాలా సార్లు కూడా అన్న నా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆయన అదే మాట అంటారు, డూప్ చేసే వాళ్ళు కూడా మనలాగా ఒక మనిషే కదా, ఆ ఆ రిస్క్ ఏదో ఆయనే చేస్తూ ఉంటాడు. ఓకే. బట్ కాకపోతే ఆయన జరిగిన చిన్న గాయమైనా కూడా మా అభిమానులందరికీ చాలా పెద్ద గాయం. మా అభిమానుల కోసం ఆయన ఎప్పుడు ఇంత కష్టపడతా ఉంటాడు. ఆ ఎనర్జీ ఆయన అసలు కౌంట్లెస్ ఎనర్జీ. అప్పుడు అఖండ టైంలో కూడా అంతే. అఖండ టైంలో జార్జియా గానీ అటు సైడ్ ఎక్కడ షూట్ చేసినప్పుడు కూడా ఆయన ఎంత ప్రమాదాలు ఇలాంటివి జరిగినప్పుడు కూడా మొండిగా 11-15 రోజులు అలాగే షూట్ చేశాడు. లెజెండ్ టైంలో కూడా అలాగే షూట్ చేశాడు. లెజెండ్ టైంలో కూడా ఆయన అసలు షూటింగ్ ఎప్పుడు బ్రేక్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు కూడా యాక్చువల్ గా బ్రేక్ ఇచ్చేవాడు కాదు ఈ రోజు కూడా. బట్ కాకపోతే అక్కడ డైరెక్టర్ గారు పర్సనల్ గా అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, చిత్ర యూనిట్ అందరూ కూడా దగ్గర ఉండి హాస్పిటల్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది. ఓకే. సో అయితే ఇప్పుడు బట్ మంచు మనోజ్ గారికి సంబంధించినటువంటి షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అక్కడ ఈ రోజు వరకు లేదు, తర్వాత ఉంటుంది. బట్ ఈ రోజు ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ఇవాళ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే. వెంటనే అక్కడ జరిగిన వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మన డైరెక్టర్ మల్లేని గోపిచంద్ గారు కాల్ చేశాను. ఆయన చెప్పాడు, జరిగిన విషయం అంతా చెప్పారు. ఫ్యాన్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ఆ, ఇక్కడ డాక్టర్స్ దగ్గరికి మేము తీసుకెళ్తున్నాము. మన ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటనేది ఆ అప్పుడు మీకు తర్వాత చెప్తాను. బట్ అంత కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు అభిమానులు ఎవరు రాకండి. ఆ అభిమానులు ఆయన బాగా మాట్లాడుతున్నాడు సారు, మా అందరికి మాకే ధైర్యం చెప్తూ ఉన్నాడు అని చెప్పారు. బట్ మాకైతే ఆయన చూసేంత వరకు కొంత టెన్షన్ అయితే ఉంటుంది. ఓకే. అసలు ఏం జరిగిందండి? అంటే స్లిప్ అయి పడిపోయారు అంటున్నారు. ఎక్కడ తగిలింది? అసలు ఏంటి ప్రమాదం? అంటే స్లిప్ అయి కాదు, యాక్షన్ సీక్వెన్స్ లో అక్కడ ఎగ్జాక్ట్ గా అప్పుడు మనం అంత డీటెయిల్ గా కనుక్కునే సిచ్యువేషన్ లేదైతే. బట్ ఓకే. యాక్షన్ సీక్వెన్స్ లో కొద్దిగా జస్ట్ కొద్దిగా మిస్ అయినట్లుంది. ఓకే. ఆల్రెడీగా ఆయనకి గాయం అయినప్పటికీ కూడా షూట్ చేద్దామని అన్నారు. కానీ అక్కడ యూనిట్ బలవంతంగా పట్టుబట్టి హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందని పిలుచుకెళ్లారు లంచ్ టైం కి. ఓకే. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొనేసి ఎంఆర్ఐ స్కాన్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చాయి. బట్ మేజర్ ప్రాబ్లం అయితే లేదు. బట్ త్వరగా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మా కోట్లాది అభిమానుల ఆశీస్సులతో ఆయన తిరిగి త్వరగా సెట్లోకి రావాలి. మేము దసరాకి పండుగకి సినిమా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాకు దసరాకి రాకపోయినా పర్లేదు, ఇంకో 3 నెలలు లేట్ అయినా ఇబ్బంది లేదు. ఆయన ఆరోగ్యంగా ఆయన మంచిగా ఉంటే చాలు. ఉమ్, ఇది మార్నింగ్ నుంచి మాకు జరిగినప్పటి నుంచి కూడా మేము కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం. కాకపోతే మీలాంటి వాళ్ళు చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే 10 మందికి తెలుస్తుంది కదా అని మాట్లాడుతున్నాం.
ఎస్, ఎస్. మోకాలకేనండి, మోకాలకే తగిలింది అంటున్నారు ఏదో చిన్నగా కొంచెం. మోకాళ్ళ దగ్గర ఒకటి, మోకాళ్ళ దగ్గరను అక్కడ మెడం దగ్గర, మెడం దగ్గర కొద్దిగా బెసికింది. ఆహా, ఓకే. మెడం దగ్గర బెసికింది. బట్ అట్లాంటివన్నీ కేర్ చేయరు ఆయన. మామూలుగానే ఉమ్. ఎలక్షన్ టైంలో కూడా ఒక వెహికల్ నుంచి ఒక వెహికల్ కి జంప్ చేస్తా ఉంటాడు. ఆ జనాల్లో కేర్ చెయ్యడు. బట్ కాకపోతే యూనిట్ వాళ్ళు ఇక నీడ్ అని అనిపించి తీసుకెళ్ళినట్టున్నారు. బట్ డైరెక్టర్ గారు ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉన్నాడు. ఆ, ఓకే. మల్లేరు గోపిచంద్ గారు చాలా పర్సనల్ కేర్ తీసుకుంటున్నాడు. పర్సనల్ ఆయన కూడా ఒక డైరెక్టర్ కాబట్టి. ఉం? అక్కడే సార్ వాళ్ళ బామర్ది గారు ప్రసాద్ గారు అక్కడే ఉన్నారు కాకినాడలోనే. అక్కడే ఓకే. ఉన్నారు. మన ఎఫ్డిసి భరత్ భూషణ్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఉం? ఓకే. వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆయన దగ్గరగా ఉండి చూసుకుంటున్నారు. అక్కడ రత్నాకర్ అని అన్నయ్య గారి ఫ్రెండ్ ఉన్నారు. మొత్తం అంతా ఉన్నారు. ఉం. తర్వాత ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తారా, ఆ, చిన్నపాటి ఆపరేషన్ కాకినాడలో చేస్తారా అనేది ఒక 1 hour లో క్లారిటీ వస్తుంది. ఓకే. సో ప్రస్తుతానికి అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి జస్ట్ వచ్చేసారండి. వచ్చేసారా? ఓకే. హాస్పిటల్ నుంచి వచ్చేసారు అక్కడ. ఎందుకంటే హాస్పిటల్ కాడ మళ్ళీ పబ్లిక్ క్రౌడ్స్ ఎక్కువ మంది వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఓకే. అందుకోసం అని చెప్పేసి ఫ్యాన్స్ కి అయితే అందరికి ఇంటి ఇచ్చేసాము. పెద్ద మేజర్ గా ఏం జరగలేదు, ఎవరిని రావద్దని చెప్పారు. ఓకే. బట్ ఇంకా ఆయన చెప్పిన విషయాన్ని మనం మెసేజ్ చేసినామంటే ఫ్యాన్స్ అందరూ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారా, ఇబ్బంది ఏం రానిరు. బట్ ఓకే. ఆ మెడికల్ అప్డేట్ ఒకటే ఆల్మోస్ట్ వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. మేజర్ గా ఏం జరగలేదు. ఆ మోకాళ్ళ దగ్గర జరిగింది కొద్దిగా చిన్నపాటి. బట్ మైనర్ ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పారంట డాక్టర్స్. ఓకే. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అన్నయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెగ్యులర్ గా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, వదిన వసుంధర గారు అందరూ దాని గురించి మాట్లాడి డాక్టర్స్ తో ఇవాళ 1 hour 2 hours లో డెసిషన్ తీసుకుంటారు. ఓకే. అది సర్జరీ అక్కడ చేయించాలా లేదంటే హైదరాబాద్ సర్జరీ వచ్చేయాలా అక్కడ అని? చేయించాలా లేదా అని తర్వాత. బట్ మరి ఈ ట్రీట్మెంట్ తర్వాత వెంటనే సేమ్ యాజ్ టీజ్ గా అదే ప్లేస్ లో షూటింగ్ మళ్ళీ కొనసాగుతుంది. ఓకే. రైట్. సో వైపు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, బాలబాబాయ్ త్వరగా కోలుకుని మళ్ళీ మీరు తిరిగి వచ్చి గర్జించాలి అని. సో ఈ ట్వీట్ పట్ల ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చాలా రోజుల తర్వాత ట్వీట్ అంటే చేసినట్టున్నారు. నేను ఇంకా నేను యాక్చువల్ గా నేను కంటిన్యూగా ఈ ఫోన్ కాల్స్ ఈ విషయంలోనే ఉన్నాను కానీ, ఎందుకంటే ఆయన బసవతారకం హాస్పిటల్ ద్వారా బాలయ్య గారు చేస్తున్న చైర్మన్ గా 16 సంవత్సరాలుగా ఎంతో మంది తల్లులకు పెద్ద కొడుకై ఆయన చేస్తున్న సేవ, కోట్లాది అభిమానులు బాలయ్య గారి మీద చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానం, అనురాగాలు, ఆ ఒక తెలుగు ప్రజలకు నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున బాలయ్య గారు చేస్తున్న మహోన్నత ప్రజా సేవ, ఇవన్నీ అంటే బాలయ్య గారి గురించి ప్రతి ఒక్కరూ ఇవాళ అదే మీరు చెప్తున్నా కదా, బాలకృష్ణ గారు తగిలిన చిన్న గాయం అయి ఉండొచ్చు. కానీ మా అందరికి మనసుకు చాలా పెద్ద గాయం అది. ఎందుకంటే బాలయ్య గారు ఎప్పుడు బోలాగా, ఆయన ఎప్పుడు ఎనర్జీగా ఉంటాడు. ఆయన 1 week రెస్ట్ అనడం అనేది కూడా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అప్పట్లో ఒకసారి కతులకొండ టైంలో జరిగింది, బలి దొంగ టైంలో జరిగింది. ఆ అంటే చాలా సినిమాల్లో లెజెండ్ లో జరిగింది, అంతకుముందు లయన్ సినిమాలో జరిగింది, జయసింహలో జరిగింది, అంటే విజయేంద్ర వర్మ టైంలో జరిగింది. అంటే సమరసింహ ఏ సినిమాలో తీసుకున్న బాలకృష్ణ గారు ఎక్కువ యాక్షన్ సీన్స్ లో చిన్నపాటి గాయాలు అవుతాయి. కానీ ఆ 1 week కూడా ఎప్పుడు గ్యాప్ తీసుకునేవాడు కాదు, అట్లా మొండిగా చేసేవాడు. ఆయన ఓకే. సపరేట్, ఆయన అందుకే ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ అనేది. అంత ఎస్, ఎస్. రియలిక్ గా. అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రేయర్ చేస్తున్నాం. మేము కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామికి, కలియుగ వెంకటేశ్వర స్వామికి, శ్రీశైలం మల్లికార్జున స్వామికి, అలాగే లక్ష్మీనరసింహ స్వామికి, కనకదుర్గమ్మ వారికి మేము అందరినీ కూడా ఆ దేవుళ్ళని కూడా మొక్కుంటున్నాం. ఆయన త్వరగా కోలుకొని ఆ ఎనర్జెటిక్ తో ఈ ఎన్బికే 1 షూటింగ్ లో ఆయన చూసేంత వరకు మా మనసు ఎప్పుడూ ఆందోళనగానే ఉంటది. ఆయన చూసేంత వరకు కూడా మా మాకు ఇంకా అదొక చిన్నపాటి లోటుగానే ఉంటది. అసలు ఓకే. జరగకూడదు. ఆయన ఒక దైవశక్తి. బాలయ్య గారు అంటే ఒక దైవశక్తి. ఆయనకున్న డిసిప్లిన్ కావచ్చు, ఆయనకున్న టైమింగ్స్, ఆయన ఎవ్రీ డే బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన ఒక డివోషనల్ మ్యాన్. ఆయనకి ఎప్పుడు ఏమీ జరగదు. బట్ ఇంత పెద్ద షూటింగ్ లో చిన్నపాటి జరుగుతూ ఉంటాయి. బట్ ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి గురించి జరిగినప్పుడు మేము అంతమంది మా గురించి ఆయన ఆలోచిస్తుంటాడు ఎప్పుడు, మేము ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు. కాబట్టి అటాచ్మెంట్ అన్నమాట. మాకేం జరిగినా ఆయన తట్టుకోలేడు కదా. మా మాకు ఫ్యాన్స్ కి ఎవరికైనా ఏదైనా జరిగితే కూడా 1కి 10 సార్లు ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తాడు.
కాబట్టి ఈ రోజు ఆయనకు జరిగేసరికి మాకు కూడా మేము అది ఆయనకు 1 వీక్ రెస్ట్ కూడా మేము ఊహించలేము. ఆ 1 వీక్ ఓకే. కూడా ఖాళీగా ఉంటాడు ఆయన. ఆయనకి ఎవ్రీ డే ఆయన మినిమం 15 to 16 18 అవర్స్ బిజీగా ఉండే పర్సన్. బట్ ఈ టైం కూడా బట్ త్వరగా ఇంకా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం ఈ ఛానల్ ద్వారా. ఓకే. మొన్న గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేశారు కదా, ఈ మూవీకి సంబంధించి ఎన్బికే 111. ఆ గ్లిమ్స్ లో ఆయన అవును. లుక్స్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఎలా అనిపించింది జేసీబీ మీద నుంచి? అదే 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 ఈ సినిమాలో బాలయ్య గారు ఏంటంటే మల్లేని గోపిచంద్ పక్క వీరమాస్ బాలయ్య బాబుకి డైహార్డ్ ఫ్యాన్ బాలయ్య గారికి. ఉమ్, మరి వీరసింహారెడ్డిలో చూపించిన దానికంటే దానికి వైట్ మనకు కాంట్రాస్ట్ అన్నమాట. ఇది ఒక డాన్ క్యారెక్టర్ లో బాంబే మాఫియా క్యారెక్టర్ మీద దాని గ్లిమ్స్ అనకూడదు. మాకు అయితే ఒక పెద్ద ఫెస్టివల్ అది. ఓకే. బాలకృష్ణ 66th బర్త్డేకి మాకు డబల్ ఫెస్టివల్ లాగా గ్లిమ్. ఈ క్యారెక్టర్ ఇప్పుడు జరిగే షూటింగ్ లో ఈ లుక్ ఇంకా అదిరిపోతుంది. ఓకే. ఉమ్. అసలు దీంట్లో బాలయ్య బాబు గారు ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా ఇది. బట్ అదే ఓ, చిన్నపాటి జిస్టు చుక్క ఉంది. ఆ చిన్నపాటి జిస్టు చుక్క దీంతో పోయిందని మేము అనుకుంటున్నాం. ఓకే, రైట్. అంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇంకా కళ్యాణ్ రామ్, నారా లోకేష్ గారు కానీ అంటే ఇండస్ట్రీ అందరూ కూడా ట్వీట్స్ చేస్తున్నారు బాలయ్య గారికి ప్రమాదం, ఏదో చిన్న ప్రమాదం జరిగింది అనేసరికి. అవునవును, అందరూ ఫోన్ చేస్తున్నారు. నాకు కూడా ఫ్యాన్ సైడ్ నుంచి కావచ్చు, పార్టీ సైడ్ నుంచి ఉమ్, మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎందుకంటే బాలయ్య గారు ఏదైనా చిన్నపాటి తగిలిందంటే ఎవరు తట్టుకోలేరండి. అవును. ఎవరు ఏదున్నా బాలయ్య గారికి ఏదైనా తగిలిందే, బాలయ్య గారు అంటే ఆ జై బాలయ్య నినాదమే మన మన మనకి తెలుగు వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ వరల్డ్ వైడ్ గ్లోబల్ ఉమ్, వైడ్. తెలుగువాడు ఎక్కడున్నా జై బాలయ్య అంటేనే ఆ పాజిటివ్ వైబ్ అది ఉన్నట్లు, వాడు తెలుగువాడు అయినట్లు ఉమ్, అంతగా ప్రేమిస్తారు ఆయన్ని. ఇవాళ చిన్నగా బాలకృష్ణ గారికి ఇవాళ తగిలింది అనేసరికి ప్రతి ఒక్కరు అంటే అందరూ ఫ్యామిలీ మెంబర్సే. బట్ అందరూ మొత్తం పార్టీ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఆ ఈ హాస్పిటల్ నుంచి ఫ్యాన్ సైడ్ నుంచి వేరే హీరో ఫ్యాన్స్ కూడా అందరూ ఫోన్లు చేసి బాబుకి ఇలా అయింది ఏంటి, అసలు ఏమైంది ఏమైందని మెసేజ్ చేస్తున్నారు. బాలకృష్ణ అందరూ వాడు కదండి. బాలయ్య బాబు ప్యూర్ కదా, ఎస్, ఎస్, ప్యూర్. ఎస్, ఆయన రైట్. బాగుండాలనే మనకు అసలు ఇలా మనం మంచి వేరే అకేషన్ లో డిస్కషన్ చేస్తే చాలా బాగుంటది. బాలయ్య బాబు అవును. బాగున్నప్పుడు ఎక్కువ విషయాలు నేను కూడా చెప్పలేను. ఆ? ఆ, ఉమ్, తప్పకుండా ఎన్బికే 111 సక్సెస్ మీట్ మాట్లాడదాం మన ఇద్దరం. ఉమ్. ఓకే, డెఫినెట్ గా, డెఫినెట్ గా. ఆయన సార్. నాకు తెలిసి రేపే మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు చెప్పినట్టు లేదు, ఆయనకి. యాక్చువల్ గా అయితే ఆయన అయితే రేపటి నుంచి వెళ్దాము, ఇంత పెద్ద సెటప్ వేస్ట్ చేసేది వద్దు, ఈ 3 రోజులు చేద్దాము అని చెప్పారంట. బట్ పర్సనల్ గా అందరూ పర్సనల్ గా మాట్లాడుకొని రిస్క్, ఎందుకంటే ఇది యాక్షన్ చాలా భారీ యాక్షన్ బ్లాక్ అన్నమాట. ఓకే. అంటే ఇంకా ఉండే కొద్దీ ఆయన ఎక్కువ పెయిన్ అంటే ఇప్పుడు చిన్నపాటి గాయాలైతే ఇబ్బంది లేదు కానీ ఆ ఉమ్, మన మోకాళ్ళకి తగిలితే అది పెయిన్ ఎక్కువ చాలా సేపు ఉంటది కదా. అవును. ఇప్పుడు మొన్న బట్ పవన్ సరే కళ్యాణ్ అది గారికి ఆ వాళ్ళు కూడా గబ్బర్ పవన్ వాళ్ళు కళ్యాణ్ కూడా పవన్ మంచి కళ్యాణ్ గారికి డెసిషన్ కూడా. తీసుకున్నారు. ఉమ్, ఎందుకంటే ఆయన ఎవరి మాట వినడు, చేసేద్దాం అంటాడు. బట్ ఉమ్, మంచి ఆ దేవుడి దయతో ఆయన ఒప్పించి ఏదో గ్యాప్ తీసుకుంటే మంచిదే. అట్లీస్ట్ లేదు ఉమ్, ఒక 15 days అన్న గ్యాప్ తర్వాత చేస్తాడు. అంత లోపల వేరే ఆర్టిస్టులతో ఉన్న కాంబినేషన్స్ అన్ని చేసుకుంటారు. ఈ లోపల ఈయన సెట్ అయిపోతాడు డబల్ ఎనర్జీతో మరి అసలు ఎస్, ఎస్, అదిరిపోతుంది. సార్. ఎస్. అదే సర్జరీ ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా గబ్బర్ సింగ్ టైంలో ఆయన కేర్ చేయలేదు, తర్వాత చేయించుకుంటానని డిలే చేశారు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు సర్జరీ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పెయిన్ భరిస్తూ ఆయన షూట్ చేశారు. అవునవును, మళ్ళీ ఈయన తర్వాత మళ్ళీ బాలకృష్ణ అటువంటి గారు. ప్రాబ్లం. అవును, కరెక్ట్ సార్. మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ లో ఉన్నారు కదా, పబ్లిక్ లో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే బాలకృష్ణ గారి గురించి అదే నేను చెప్తున్నాను కదా. ఆయన ఎవ్రీ డే ఏ టైంలో అయినా 15 to 18 hours బిజీగా ఉంటాడు. ఆయన హెల్త్ ని అసలు కేర్ చేయడు. ఆయన చాలా రఫ్ అండ్ టఫ్ మొండిగా ఉంటాడు. ఆయన తన బాడీని తను కంట్రోల్ చేసుకోగలడు. ఆయన ఏంటంటే ఏ కారణం చేత ఒక 10 days 15 days రెస్ట్ వస్తే ఆ యాక్టివిటీస్ టైం టేబుల్ మారిపోతుంది. నెక్స్ట్ తర్వాత అయినా ఆయన ఫిలప్ చేయాల్సింది అవన్నీ. ఆయన మాత్రమే చేయగలిగే పనులు అవన్నీ. కాబట్టి ఆ భగవంతుడు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి హెల్త్ ని ఇవ్వాలి. బట్ బాలయ్య గారికి ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్, ఆయన ఎప్పుడు బ్లెస్సింగ్స్, ఆ దేవుడి బ్లెస్సింగ్స్, ఆ నందమూరి తారక రామారావు వాళ్ళ అమ్మగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. త్వరగా రావాలి. ఇప్పుడు అన్ని కూడా డాక్టర్స్ అందరూ కూడా పర్సనల్ గా ఆయనకి వేరే ఇంకా చిన్న చిన్న పెయిన్స్ ఏదైనా ఉంటే కూడా అన్ని రికవర్ చేసుకొని డబుల్ ఎనర్జీతో వస్తే మాకు కూడా హ్యాపీ అవుతుంది.
ఎస్, డెఫినెట్ గా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ ఆయన వెంటనే, సో వెంటనే షూటింగ్ కి రావాలి మనకి మళ్ళీ. చేస్తారు. మరి కోటాల ఎన్బికే శివ త్రిబుల్ గారి వన్. మూవీ ఉంది. ఎన్బికే త్రిబుల్ వన్ కొరటాల మనం శివ గారితో మరి శివ ముందుకు గారితో ఉంది. వస్తున్నాడు. ఎస్ ఎస్. సో మనకంటే మాస్ కమర్షియల్ అంటే బాలయ్య గారిని తప్ప ఇంకొకరిని చూడలేకపోతున్నాం ఇప్పుడు. గాడ్ ఆఫ్ ఆయన మాసెస్ యాక్షన్ సార్ ఇప్పుడు ఆయన, చిన్న అంతే. చిన్న పిల్లల గ్లోబల్ దగ్గర లయన్ నుంచి ఆయన. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా ఆయన డైలాగ్ కానీ, ఆయన అంటే నిజం సార్, అది ఎంతమందిని యాక్చువల్ గా కొట్టినా. ఏంటంటే మనం అంటే ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్ మీద అన్న నందమూరి తారక రామారావు గారిని ఎట్లా వెండితెర వేరుగా అప్పట్లో చూశారు కదా. ఉమ్, ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు బాలయ్య గారిలో ఆల్ జనరేషన్స్ కనెక్ట్ అయిన ఏకైక హీరో బాలయ్య గారే. ఎస్ ఎస్. బట్ ఆయన ఏది ఆయన చేసినా ఆయన మొన్న చేస్తేనే, కొత్తలో ఆయన స్క్రీన్ మీద ఎంత మందిని ఆయన కొడితేనే మనం చూడగలం. అంతే ఆ అంతే. బట్ మాస్. అది అంతే పవర్, అది ఆ సూపర్ పవర్స్ గానీ ఆ టెంపో ఆయనకే ఉండేది. అందుకే మన గాడ్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ లయన్. ఎస్ ఎస్. రైట్. సార్ సో థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. సో ఆయన హెల్త్ అవును గురించి సార్, తప్పకుండా ఆయన సిచ్యువేషన్ త్వరగా కోలుకుంటారు క్లియర్ సార్. గా. ఫ్యాన్స్ ఎవరు ఆందోళన చెందేంత ప్రాబ్లం అయితే జరగలేదు. వేరే ఎవరన్నా ఫేక్ న్యూస్ లేదని పెట్టినా, అనవసరమైన టెన్షన్స్ పడే పనులు చేసినా ఎవరు దయచేసి దాన్ని ఎవరు నమ్మకండి. ఆ, ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. అన్నయ్యకైతే చిన్నపాటి ఇంజూర్స్ ఉన్నాయి కానీ, బట్ అవి చేయించుకుంటే బెటర్ గా ఫ్యూచర్ లో బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే, ఇప్పటికిప్పుడు ఆయన షూటింగ్ కూడా వెళ్ళేకి రెడీగా ఉన్నాడు. బట్ ఆయన మొండి ధైర్యము, ఆయన గట్స్ మనకు తెలిసిందే. ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ జగన్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సార్ థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.